తీయండి ఒకసారి. నా శంకర్ అన్న వెనక్కి, శంకర్ అన్న ఒకసారి వెనక్కి పెట్టారు. చండి గారు ఇటు జరగరా. కొంచెం జరగవా, వెనక్కి వచ్చేయండి. వేసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చి వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చేయండి అన్న, వేయించుకున్న వాళ్ళు వెనక్కి వచ్చేసి. అసలు నాన్నగారు తీయించుకోవాలంటే అతను ఎన్నిసార్లు సంతోషరా ఎప్పుడైతే నా పేరు దేవరపల్లి లక్ష్య. నేను ఎంతకాలంగా పార్టీలో క్రియాశీలక చేస్తాను. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే దొంగలు ఏదైతే అవి నన్ను మానకు వచ్చి వేసుకోవడం వల్ల యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చిన్న భిన్నం అవుతున్నారు. ఈ రోజు కొడాలి నాని అన్న పిలుపు మేరకు, మరి ఏమన్న కార్యక్రమాల మేరకు వాటి మీద ఎంతో ఇష్టంతో ఈ యొక్క నియోజకవర్గం నుంచి నాని అన్న ద్వారా నేను జాయిన్ అవుతున్నాను నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముందుగా నా వార్డు కమిటీ వాళ్ళకి, నియోజకవర్గ స్థాయి నాయకులకి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 17వ వార్డులో దేవరపల్లి కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కోటి నేను గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో కోటి ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చాడు. ఈరోజు కోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి.